పరాయి ఆడదాని మీద మోసపడితే పరాభవం తప్పదురా. ఇంతకింత అనుభవిస్తావు. అనుభవం, ఎంతటి మధురానుభవం. ఈ కీచకుడి బిగి కౌగిలిలోని రసపట్టు తెలియక బెట్టు చేస్తున్నావులే. ఏమున్నదని ఆ పొగరు? నువ్వు కేవలం ఓ అంతఃపుర దాసివి. ఈ మహాబలుడు కీచకుడి కన్ను పడిందనే అర్హత తప్ప నీకు వేరే అందలమేముందే? నీ భర్త గంధర్వులే కాని, దేవనాగ యక్ష కిన్నర కింపుర రాక్షసులే కాని, వీడు మేరు శిఖరామయ ధీర గంభీర వీరుడు కీచకుడు. కీచకుడు దుర్మార్గుడు మా దీపుని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడు. బలవంతంగా దాన్ని పాడు చేసి దాని శీలం కూడా చెడిపేసుంటాడు. దీప్తికేం కాదు. శీలం అనేది శరీరానికి సంబంధించిన విషయం కాదు, మనసుకు సంబంధించింది. తన ఒంటికి ఏదైనా గాయమై ఉంటే డాక్టర్తో వైద్యం చేస్తే సరిపోతుంది. తన స్వచ్ఛమైన మనసు మాత్రం నా కోసమే ఎదురు చూస్తుంది. భార్య తప్పు చేయనక్కర్లేదు. అనుమానం వస్తేనే వదిలేసే రోజుల్లో కన్న తండ్రిని నేను ఇలా అర్థం చేసుకోలేనేమో. మీ గిరీశం తాతయ్య చెప్పింది కరెక్ట్. కష్టాలు వచ్చినప్పుడే అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. చదువుకుంటే పేరు పక్కన డిగ్రీలు పెరుగుతాయని నాకు తెలుసు. కానీ సంస్కారంతో మనసు ఇంత విశాలం అవుతుందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను బాబు. బాబు, ఒక్క అడుగు ముందుకేసినా నిన్ను చంపుతా, లేదా నన్ను నేను పడుచుకొని చేస్తా. నీకు మాత్రం దక్కను. వద్దు, నీకేం కాకూడదు. నీ ప్రాణం పోయినా నా ప్రాణం పోయినా ఒకటి. పోనీ ఇప్పుడు మనసు బాగోకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఆ మాత్రం ఎదురు చూడలేను. ఒక్క రాత్రితో ముచ్చటైతే ఎప్పుడూ తీర్చేసుకునేవాణ్ణి. అన్ని రాత్రులు నిన్ను పొందాలనే ఈ చీవాట్లు, ఆ శాపనార్థాలు ఎన్నైనా భరిస్తున్నా. రెస్ట్ తీసుకో. దీన్ని నేను తీసుకొస్తాను. ఇది కేవలం బాధ్యతతో చెప్పే మాట కాదు, ప్రేమతో చెప్పే మాట. చట్టాలు సెక్షన్లతో కాదు, కొత్త కూస్మాండు బద్దలైపోవాలి. దెబ్బగాడే కాదు, ఆడి కూస్మాండు కూడా కాపాడు కాపాడు అంటూ పరిగెత్తాలి. ఎవడ్రా నువ్వు? పరిచయం చేసుకుందామనే వచ్చాను. ఆ కొడుక్కి మనం ఏంటో చూపించరా.
వారమైంది తిండి తినవు, నీళ్లు తాగవు, నిద్ర కూడా పోవు. చక్కనమ్మ చెక్కినా అందమే. ఏదో బంతి భోజనంలా నీ అందాలు నువ్వే వడ్డిస్తావని చూసా. లేనప్పుడు బఫే సిస్టమ్ ఉందిగా, మీద పడి లాక్కుంటే. ఏంటి నీ ధైర్యం? ఇంకా వాడొస్తాడనే? అన్న ఫోన్. రే, ఫోన్ లేదు గీన్ లేదు, పో. ప్రభాకర్ అన్న లైఫ్ లో ఫస్ట్ టైం అర్జెంట్ అని మాట వాడాడు. చెప్పు ఏంటి? బ్రదర్ బ్రదర్ అక్కడికి వచ్చే వాడు వీడు కాదు, సరిగ్గా చెప్పు. వరుడు, దీప్తి వరుడు. వరుడంట. నీకు చావు దగ్గరకు వచ్చిందిరా. వదిలేయ్, దీప్తిని వదిలేయ్, లేదంటే నీ అన్నగాడు ప్రాణాలు వదిలేస్తాడు. అవును, చావు బాగా దగ్గరకొచ్చింది. దాన్ని వదలమాక. ఏసాయండి. అది నన్ను మొగాడు నన్ను గుర్తు చేసిందిరా. ఆ మోసపడి తెచ్చుకుంది నువ్వే అనుకో. ఫస్ట్ టైం నీదే, తర్వాత నేను. ఎందుకంటే మన వ్యాపారంలో పార్ట్నర్స్ లాగా నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను. డన్నా? ద్రౌపదిని అర్జునుడు గెలుచుకొచ్చిన ధర్మరాజుతో కలిసి పంచుకున్నాడు. ఛ, 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 ఛ. ఎన్ని నాటకాలేసినా భారతంలో బేసిక్స్ మర్చిపోయాను. అవునరా, వాలి సుగ్రీవులు సేమ్ టు సేమ్. చచ్చవ నా కొడక. వాలి సుగ్రీవులు ఒకే భార్యతో ఉన్నారని నాకే పురాణాలు నేర్పిస్తాడా? సుగ్రీవుడు వాలిని చంపించాడని తెలీదా వీడికి? ఆ మాత్రం జ్ఞానం ఉంటే బతికుండేవాడివి కదన్నా. ఈ తమ్ముడిని అనాథని చేసి పోతావా అన్నా? నీ చేతుల్లో నాన్న పోయాడు, నా చేతుల్లో నువ్వు పోయావు. ఇక నేనెందుకు బతకాలన్నా? ఎందుకు బతకాలి? ఓహో, దీనికోసం బతకాలి. నేను కోరుకున్న దాని మీద ఇంకెవడు ఆశపడ్డా చివరికి రక్తం పంచుకున్నవాడైనా సరే వాడి రక్తం కళ్ళ చూడాల్సిందే. ఇన్నాళ్ళు ఆడంగోళ్ళ ఆడపిల్లలు అడ్డం పెట్టుకుని బతికిపోయావురా. ఇంకోసారి నీకు అవకాశం ఇవ్వను.
ఛే, పిచ్చోడ్లా ఉన్నాడు. పాపం ఎంతసేపని ఇస్తాడ్రా. ఇదంతా మన సామ్రాజ్యం. వంటింట్లో సింహాన్ని కోసుకు తిన్నా థ్రిల్ అనిపించదు, కానీ అడవిలో జింకని వేటాడి చంపినా రుచిగా ఉంటుంది. చంపే ముందు జరిగే వేట నాకిష్టం. మొదలెట్టండి. ఆల్రెడీ మొదలెట్టేశారన్నా. అన్నా, ప్రభాకర్ అన్న శవాన్ని ముందాడి పనిగానిచ్చి ఆనగ తాపీగా తగలడదాం. ఇక నాకున్నది ఒక్కడే శత్రువు. కోరిక తీరాలంటే బలివ్వాలిగా. తాళి కూడా కట్టలేదు. నేను నీకేమవుతాను? తెలీదు, కానీ నీకోసం ప్రాణాలని సైతం ఇచ్చేయాలి. నీ దారి నువ్వు వెళ్ళిపోలేదు, నా కోసం వచ్చు. నాకు అనిపించింది. దితి 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 అమ్మా, ఎవరున్నారా? డాక్టర్, ఒళ్ళంతా చల్లగా ఉంది. చాన్నాళ్ళ నుంచి అమ్మాయికి తిండి తిప్పలేనట్టున్నాయి. ఈ టాబ్లెట్లు వెతకండిరా అమ్మాయిని. రేయ్, సరిగ్గా వెతకండిరా. ఆ పిల్లగాడు దొరకకపోతే దివాకర్ అన్న మన మీదకి డైరెక్ట్ గా లారీ ఎక్కించేస్తాడు. వెతకండి. రేయ్, అంటే? ఏంట్రా వచ్చేస్తాడు? దివాకర్ వాళ్ళు వెతుకుతున్నది ఈ అమ్మాయినేనా? బాబు, నీకు పుణ్యం ఉంటుంది. చూస్తే నన్ను అడ్డంగా నరికేస్తారు. దయచేసి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. ప్లీజ్ 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 వెళ్ళిపోడు. జాగ్రత్త. ఒక్క నిమిషం. ఈ సెలైన్తో అయినా అమ్మాయి ప్రాణాలు కాసేపు నిలబడతాయి. నువ్వు వెంటనే అమ్మాయిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళు. పట్టుకోండి.
అన్నట్టు రాకుండా చూడరా అడిగాని చూసాడంటే ఆడనే చేస్తాడు మనల్ని చెప్పేస్తాడు. పంప ఎందుకని మింగేశారేట్రా అలా అంటే పోయారు. ఇంకేం కావాలి?
అమ్మాయిలం అంతే, నచ్చితే ఎంత దాకైనా వెళ్ళిపోతాం. శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నా ఇష్టాన్ని చెప్పుకోవాలనిపించింది, మొత్తం పెట్టేశాను. అది మాత్రమే తెలుసు నీకు. నీ ప్రేమ నన్ను ఎంత దాకా తీసుకెళ్ళిందంటే స్వచ్ఛంగా నా మనసులోనే నిన్ను రమించేశాను. ఇప్పుడు ఏం జరిగినా నాకు బాధ లేదు. నీతో కలిసి 100 ఏళ్ళు బతుకుతానో లేదు, కానీ కొన్ని క్షణాలు కొద్దిసేపు నీతో ఉంటే చాలు. వెతకండి రా, వెళ్ళి వెతకండి. ఎంతసేపు చావు మనల్ని తరిమిందే, ఇప్పుడు మనమే చావు వెనకాల పడుతున్నాం. ఎరా చేతకాని నా కొడకల్లాగా దొరకలేదా? దొరకలేదు. హ? వాళ్ళు దొరకలేదా? దొరకలేదన్నా. వాళ్ళు దొరకాలి, లేదా ఒక్కొక్కడు ఇలాగే చేస్తాడు. చచ్చిపోతావా నా కోసం? చచ్చినా విడిపోం కదా, సిద్ధమే. రేయ్! భ్రమలోంచి బయటికి రారా. ఎన్నాళ్ళు ఎవరెవరినో ఊహించుకుంటూ బతికేశావు. నేను నిజం నీ ఎదురుగా నిలబడ్డాను. ఎదుర్కొనే దమ్ముందా? ఆ దమ్ములాకే కదరా దొంగచాటుగా దీప్తిని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్ళావు. ఏ పందిట్లో మా పెళ్లి ఆగిపోయిందో అక్కడే దీప్తి మెళ్ళో నేను తాళి కడతాను. మగ్గాడు అయితే ఈసారి వచ్చి పెళ్ళి ఆపరా. నా కళ్ళ ముందే దీప్తిని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేయి. అంత ధైర్యం లేదా? నన్ను ఇక్కడే చంపే. నా ఒంటి మీద చెయ్యి పడేలోగా ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం సగం మందినైనా చంపేసే నేను చేస్తాను. అదే మగతనం అంటే. అక్కడ దీప్తి నా కోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యారా. అది ప్రేమంటే. మగాన్ని ప్రేమని ఎవ్వరూ ఆపలేరు. ఆపగలిగే దమ్ముంటే, మగతనం ఉంటే పెళ్లి పందిట్లో కలుద్దాం. దీప్తి, సత్యభామ రథం తోలుతుంటే యుద్ధానికి సిద్ధమైన శ్రీకృష్ణుడిలా ఉన్నాడు. అంటే మన బాబు నరకాసురుడా? ఇంకా నరుకుడేంట్రో. రాండ్రా, తొక్కి చేద్దాం.